హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి పిట్టండి. ఎదిగే ఆడపిల్లలకి చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి తిన్నారంటే ఫ్యూచర్లో నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఒక క్లాత్ని తడుపుకొని ఆ గిన్నెకి చుట్టుకొని ఇలా క్లాత్తో ఇలా తాడుతో సాయంతో కట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండి ముద్దను అందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకొని ఆవిరి పట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఆవిరి పట్టుకోవాలి. మంటల్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఈలోపు మనం 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా కొబ్బరి అంతా తురుముకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామండి బియ్యం పిండి. ఇలా చాకుతో ఇలా చూసామంటే పిండి అంటుకోకపోతే ఉడికిపోయినట్టేనండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ నుంచి దించుకొని 1 నిమిషం చల్లారాక ఒక బౌల్లో వేసుకొని పిండి ఇలా బౌల్లో వేసుకొని ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా మొత్తం అంతా పొడిగా చేసుకోవాలి. తురుముకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలండి 1 కప్పు. అలాగే మనం బియ్యం పిండి దేంతో కొలుచుకున్నామో దాంతోనే బెల్లం కూడా వేసుకోవాలి. ఆ కప్పుతోనే 1 స్పూన్ యాలక్కాయ పొడి కూడా వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. బెల్లం అంతా పట్టేలా కలుపుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. అంతే, చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఓ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒక గిన్నెలో వేసుకొని స్పూన్తో తినచ్చండి. లేదంటే లడ్డూలాగా చుట్టుకొని లడ్డూలాగా కూడా తినచ్చు. ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా పీరియడ్స్ టైంలో తిన్నారంటే చాలా మంచిదండి. నడుము నొప్పి రాకుండా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.